నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మౌనంగా ఉండు కానీ మాట పడకు, విలువ లేని చోట నోరు విప్పకు, అవసరమున్న చోట నీకోసం నువ్వు వాదించుకో, మన కోసం ఎప్పుడు ఎవరు రారు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. గట్టిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వారి కంటే బ్రతికుండగానే మనసుకు నిప్పు అంటించే ఆనందించే వాళ్ళే ఎక్కువ నేటి సమాజంలో. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. శిరీష, రేపు మన పెళ్లి రోజు సందర్భంగా స్పెషల్గా ఏం చేద్దాం? మనిద్దరం చాలా కాలం నుండి వాట్సాప్లో చాటింగ్ తప్ప డైరెక్ట్గా మాట్లాడుకోవడం లేదు కదండి. రేపు ఒక్కరోజు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుందామండి, అదే స్పెషల్.